హాయ్ మామా, దేర్ ఈజ్ ఎ మూవీ రివ్యూ ఆఫ్ భలే ఉన్నాడే స్టారింగ్ రాజ్ తరుణ్. రీసెంట్ టైమ్స్లో తన పర్సనల్ లైఫ్లో చాలా కాన్సిక్వెన్సెసే ఎదుర్కొన్నాడు. అయినా సరే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. జస్ట్ 1-2 months గ్యాప్లోనే తిరగబడరా సామి, పురుషోత్తముడు లాంటి రిలీజెస్ చేశాడు. అండ్ ఇప్పుడు భలే ఉన్నాడు మూవీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ అయినా రాజ్ తరుణ్కి హిట్ ఇచ్చిందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, రాజ్ తరుణ్ పెళ్లిళ్ళు ఫంక్షన్లో శారీస్ కడుతూ ఒక శారీ డ్రాపర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇకపోతే తన మదర్ ఒక బ్యాంక్లో పనిచేస్తూ ఉంటుంది. అదే బ్యాంక్లో మన హీరోయిన్ కూడా పనిచేయడంతో వాళ్ళ అమ్మ ద్వారా పరిచయమై ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్తుంది. ఎట్ ది సేమ్ టైం సడన్గా ఒక ట్విస్ట్. హీరో ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, పెళ్లి తర్వాత ఎలా అనే ఉద్దేశంతో పెళ్లి ఆగిపోతుంది. అసలు వాళ్ళ మధ్య సమస్య ఏంటి, చివరి దాకా కలిసారా లేదా అనేదే స్టోరీ. అండ్ కొంచెం ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ వెరీ ఇంప్రెసివ్ మ్యాన్. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలాంటి అలవాటు లేకున్నా కష్టమే అనిపిస్తుంది. అలా ఉంటే డిఫరెంట్ క్యాండిడేట్లా చూస్తారనే పాయింట్తో కథ ముందుకు వెళ్తుంది. అండ్ మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా స్టోరీ చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. అండ్ మూవీలో ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఓవరాల్ స్ట్రెంగ్త్ వచ్చేసి, ఫస్ట్ వన్ స్టోరీ లైన్, సెకండ్ వన్ రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్, అండ్ థర్డ్ వన్ కామెడీ. ఎట్ ద సేమ్ టైం ఈ మూవీ నెగిటివ్స్ ఏంటంటే, అండ్ ఓన్లీ థింగ్, మూవీ అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. అంతకు మించి చెప్పుకోదగ్గ మూవీలో నెగిటివ్స్ అయితే నాకేం కనిపించలేదు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఎలా ఉంది అంటే, ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం, మస్ట్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.